guys, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి బెంగళూరు దగ్గరలో ఉన్న చిక్బల్పూర్లోని ఈషా ఫౌండేషన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఈషా గురించి నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మా హోటల్ దగ్గర నుంచి అయితే ఈషా ఫౌండేషన్ 60 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే చూపించింది ఫ్రెండ్స్. మేము ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 5:30 అయితే అయిపోయింది. బెంగళూరు నుంచి ఈ ఈషా ఫౌండేషన్ అయితే 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అలానే రైల్వే స్టేషన్ నుంచి అయితే 63 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈషా ఫౌండేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈషా రోడ్స్ అనమాట. సేమ్ మనకి తిరుమలలోని ఘాట్ రోడ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రోడ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చాలా వరకు. మేమైతే మా 4-వీలర్ని అయితే పార్కింగ్ చేసుకునేసాం ఫ్రెండ్స్. పార్కింగ్ వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది. మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి మన వెహికల్లో వెళ్ళొచ్చు. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే స్టార్టింగ్లోనే పార్కింగ్ చేసుకోమని అయితే డైవర్ట్ చేస్తున్నారు. మేము పార్కింగ్ చేసుకున్న చోటు నుంచి టెంపుల్కి అయితే 1.5 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వచ్చాక మనం డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్టయితే పార్కింగ్ మీరు టెంపుల్కి ఆపోజిట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికే వస్తున్నాయి. మాకు తెలియకుండా మేమైతే ముందరే ఆపేసామన్నమాట. సో బెటర్ మీరు కేర్ఫుల్గా ముందరే పార్క్ చేసుకోండి. టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా, మన స్లిప్పర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయాలన్నమాట. ఇక్కడ చాలా బాగుంది ఈ ఫెసిలిటీ. ఏంటంటే వీళ్ళు ఒక బ్యాగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాగ్లో మన స్లిప్పర్స్ అన్నీ కూడా వేసేసి టై చేసేసి వాళ్ళు ఇచ్చిన ఒక బాక్స్లో వేసేస్తే మనకి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆదియోగి స్టాచ్యూ పక్కనైతే మన స్లిప్పర్స్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే టోకెన్ అయితే ఇస్తారనమాట. ఇలా టై చేసేసి ఇక్కడున్న ర్యాక్లో అయితే పెట్టేసేయాలన్నమాట. వాళ్ళు తీసుకొని మనకి లోపల ఎగ్జిట్ దగ్గర అయితే మనకి చెప్పల్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆదియోగి స్టాచ్యూ చూసే ముందు స్టార్టింగ్ మనకి నాగమండపం, దానికి ఎదురుగా లింగేశ్వర గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లోపలైతే వీడియో తీయలేదు. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఈ గుడి చుట్టూ మనకి ఈ విధంగా చక్రాల్లాగా 4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక స్టోన్ అనమాట, స్టోన్ స్కల్ప్చర్. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కూడా దీన్ని ఈ విధంగా రొటేట్ చేస్తారు. చాలా వెయిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రొటేట్ చేయడానికి మనకి గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని పట్టుకొని అయితే మనం రొటేట్ చేయాలి. అది చూసుకున్న తర్వాత మనం నాగమండపం దర్శనం చేసుకొని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాగమండపం దగ్గర వీడియోస్, ఫొటోస్ అయితే అలో చేయనీయలేదు. మనకి ఈ నాగమండపంలో కర్పూరం కానివ్వండి, టెంకాయ కానివ్వండి మనం దేవుడికి అయితే సమర్పించుకోవచ్చు. అక్కడే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. నాగమండపంలో దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఈషా ఫౌండేషన్లోని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈ ప్లేస్, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మొత్తం కూడా 300 ఎకరాస్లో ఉంటుంది ఈ చిక్బల్పూర్లోని ఈషా ఫౌండేషన్ ఫ్రెండ్స్. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లోని ఆదియోగి స్టాచ్యూ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కర్ణాటకలోని చిక్బల్పూర్లో ఈ ఈషా ఫౌండేషన్లో ఆదియోగి స్టాచ్యూ సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్ ఈవినింగ్ టైంలో కానీ మీరు వస్తే అస్సలు వెదర్ కానివ్వండి చాలా కూల్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా బెంగళూరుకి వస్తే ఈ చిక్బల్పూర్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ ఈషా ఫౌండేషన్కి ఎలాంటి దర్శనం టికెట్ కానివ్వండి, ఎంట్రీ టికెట్ కానీ ఛార్జెస్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. పార్కింగ్కి మాత్రం 50 రూపీస్, 2-వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎలాంటి ఛార్జెస్ అంటూ ఏమీ చేయరన్నమాట.
ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే చిక్బల్పూర్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఆటో, ట్యాక్సీ ఇలా అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ ఈషా ఫౌండేషన్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీడే నైట్ 7 AMకి అయితే ఇక్కడ 3D లేజర్ లైట్ షో అయితే జరుగుతుందన్నమాట. అది కూడా నేను చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాచ్యూ కిందనే మనకి యోగేశ్వర లింగ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ఇది దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రతిరోజు 3 సార్లు హారతి పూజ అయితే చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా అభిషేకం అలాంటివి చేయాలనుకుంటే ఇక్కడ చేపించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ పూజలు చేసుకుంటే అలాంటి దోషాలన్నీ కూడా పోతాయనేసి ఇక్కడున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ చిక్బల్పూర్లోని ఈషా ఫౌండేషన్లో ఆదియోగి స్టాచ్యూ అయితే 112 అడుగులతో అయితే ఈ స్టాచ్యూ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఇది 2023లో అయితే ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట. మేము వచ్చేసి ఈ ఈషా ఫౌండేషన్కి సాటర్డే రోజునైతే వెళ్ళాం ఫ్రెండ్స్. క్రౌడ్ చూస్తున్నారు కదా, అసలు ఫుల్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 6:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరు కూడా నైట్ లేజర్ షోకి అయితే 3D లైట్ షోకి అయితే వెయిట్ చేస్తున్నారు. అందరూ కూర్చునేసారనమాట. వీక్ డేస్లో క్రౌడ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టాచ్యూ పక్కనే మనం ఎంట్రన్స్లో స్లిప్పర్స్ అయితే రిమూవ్ చేసాం కదా, ఈ ఎగ్జిట్ దారిని అయితే మనం స్లిప్పర్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లైట్ షోకి టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆలోపు మనం ఈ స్టాచ్యూ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా కూడా చూసొద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం స్లిప్పర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. దాని పక్కనే మనకి గోశాల అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న పశువులన్నిటికి కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట. ఈ ఫీడింగ్కి సపరేట్ ఛార్జెస్ ఫ్రెండ్స్. ఒక్కొక్క బాస్కెట్ మనకు సపరేట్ 100 రూపీస్, 150 రూపీస్ అలా అయితే మనం ఇక్కడున్న పశువులకైతే మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. మనకి ఈ గోశాల పక్కనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. దానికి పక్కనే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది. వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంది. ఎలాంటి ఛార్జెస్ చేయలేదు ఫ్రెండ్స్, ఫ్రీ అన్నమాట. చాలా చోట్ల అయితే వాష్రూమ్స్ కూడా ఛార్జెస్ చేస్తుంటారు, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఇక్కడ ఈ ఈషా ఫౌండేషన్లో లేజర్ లైట్ షో వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేం. మీరు ఇక్కడికి వచ్చి అది రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతేనే మీకు ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. నేను మన ఛానల్లో ఈ 3D లేజర్ లైట్ షో ఆదియోగి స్టాచ్యూది ఫుల్ వీడియో ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఈ వీడియోని చూసినట్టే ఆ వీడియోని కూడా చూసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. అరౌండ్ స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీకెండ్స్ కాబట్టి టైం అటు ఇటు ఉంటుందన్నమాట. మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమ్స్లో కరెక్ట్గా 2 hours దర్శనం చేసుకొని నైట్ 7 PMకి అయితే ఈ లైట్ షో అయితే చూసుకొని అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరే చూడండి ఎంత బాగుందో.
చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ షో అయితే ఎంత అద్భుతంగా ఉన్నిందో. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయితే ఈ లైట్ షో అయితే ఉంటుందన్నమాట. ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాము. మీరు ఎగ్జిట్ వెళ్ళే దారిలోనే రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫౌండేషన్ వాళ్ళదే. ఇన్ కేస్ మీకు ఫుడ్ ఏదైనా కావాలనుకుంటే మీరు ఇక్కడే డైనింగ్ చేయొచ్చు అనమాట. క్రౌడ్ ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఎలాంటి స్టేస్ అయితే మనకి ఈ ఈషా ఫౌండేషన్లో లేదు ఫ్రెండ్స్. చాలా వరకు ఆశ్రమం అయితే ఇప్పుడే కడుతున్నారు. మేబీ ఇంకొక 1 ఇయర్లో అయితే మనకి ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.